ఒకనాడు పరమశివుడు అమ్మవారు పడుకునేటటువంటి అయ్యవారు అమ్మవారు కలిసి పడుకునేటటువంటి శయనాగారానికి వచ్చారు. హంసతూలికా తల్పం మీద అమ్మవారు కూర్చునుంది. సంతోషంగా దగ్గరికి వచ్చి పార్వతి అనబోయి గోత్రస్ఖలనం చేశారు. గోత్రస్ఖలనము అంటే భార్య పక్కన ఉండగా పొరపాటున ప్రియురాలి పేరు పలకడం. గంగా అన్నారు. అనేసరికి అమ్మవారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇలా చూసింది, ఓహో మనసులో ఆవిడ్ని పెట్టుకుని నా దగ్గరికి వచ్చావన్నమాట అని. ఇలా చూసేసరికిట అలాంటి సమయంలో భర్తకి ఏం చెయ్యాలో తెలియక చెయ్యకూడని పని చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? గభాలన ఏమనుకోకేం పొరపాటు అయిపోయిందని గబుక్కుని కాళ్ళు పట్టుకున్నట్ట. అందుకని ఆ కాళ్ళు రెండు ఇలా పట్టుకుందామని తలొంచేట. ఉంచేటప్పటికీ అమ్మవారికి ఎక్కడ లేని బాధ వచ్చేసిందట. నా దగ్గరికి వచ్చి గోత్రస్ఖలనం చేస్తావా అని చరణ కమలే తాడ ఎతితే ఆ పాదం పెట్టి ఒక్క తన్ను తన్నింది లలాటం మీద. అది శంకరాచార్యుల వారు తన్ను తన్నింది అనరు. ఎంత గొప్పగా మాట్లాడారంటే కలువ పువ్వు పెట్టి ఇలా కొట్టినట్టు తగిలింది ఆ పాదం. తగిలితే చిత్రం ఏమిటంటే కాలు ఇలాగే కదా అంది అనేటప్పటికీ ఎవరో పక 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 నవ్వినట్టు వినిపించిందిట. ఎరా ఇది నా ప్రణయం జరిగేటటువంటి గది కదా, ఇది ఏకాంత మందిరం కదా, ఇందులో ఎవరు ఉండరు కదా, మావిడ దగ్గర నేను గోత్రస్ఖలనం చేస్తే మావిడ నాలలాటం మీద పాదం పెట్టి తన్నడం కొంప తీసి ఎవడైనా చూశాడా అనుకున్నారట. అని చుట్టూ చూశారట, ఎవ్వరూ కనపట్లేట. చూడవలసిన వాడు చూసేశాడు. ఎవరు చూశాడు? అనంగుడు మన్మధుడు చూశాడు ఈ విషయాన్ని. ఆయన ఎప్పుడు అమ్మవారి దగ్గరే కదా ఉంటాడు, మహాభక్తుడు. చూసి ఆయనకి అయ్యవారి మూడో కన్ను అంటే మహాకోపం కాల్చేశాడని. దాన్ని తన్నేవాడు ఎవడైనా ఉంటాడా అని చూస్తున్నట్ట. చూశాడు సందర్భాన్ని. ఆహా అమ్మవారి కాలెత్తుతోందని వెళ్ళి గబగబా అమ్మవారి పాద మంజీరవలను పట్టుకున్నట్ట. ఆవిడ ఇలా అందంతే కానీ గజ్జలు మాత్రం గల్లు 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 అన్నట్టు. ఎందుకని? మన్మధుడు ఉన్నాడు, వాటిని మోగించాడు. అందుకని చిరాదంత శల్యదహన కృతమున్మూలితవత అని తులా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణ ఎవరో నవ్వినట్టు అయిందిట. ఎవరు నవ్వారు? మన్మధుడు నవ్వాడు. ఇది నిజమని మీరు అనుకుంటున్నారేమో. అలా చెప్పి ఇందులో ఎంత గొప్ప యోగ రహస్యాన్నో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందులో షట్చక్ర భేదనం, కుండలిని విద్య, కుండలిని కదపడం అన్నీ ఉన్నాయి. సభాముఖంగా అసలు దాన్ని వ్యాఖ్యానం చేయకూడదు. కానీ ప్రణయ రోషంతో పరమశివుడు ఒకనాడు అమ్మవారి పాదముల దగ్గర వంగినటువంటి సన్నివేశాన్ని మనకి జ్ఞాపకం చెయ్యడం కోసమని అలా ఆయన వంగితే ఏమవుతుందిట? అమ్మవారు బాగా తృప్తి చెందాలంటే ఏమవ్వాలి? అమ్మవారికి సరోష గంగాయాం, ఆవిడికి ఎప్పుడు ఈ గంగ ఒకటి ఉంది కదా మనస్సులో. అందుకని శంకరుడు ఏం చేశాట? ఇలా తల వంచాట. వంచితే యయౌ పాద్యం పాద పశుపతి జటాజూట తటిని, శంకరుడి తలలో ఉన్నటువంటి గంగ చేత కడగబడ్డాయిట పాదాలు. ఇది బాహ్యమైనటువంటి కథ. శంకరుడు తలెందుకు ఉంచుతాడు అమ్మవారి పాదాల దగ్గర అని మనకు అనుమానం వస్తుందేమో అని. అసలు రహస్యం వేరందులో. అసలు వేరొక రకమైన వ్యాఖ్యానం అయితే అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? పరమశివుడి యొక్క పాదములను, పరమశివుడి యొక్క శిరస్సుని దర్శనం చేయడానికి బ్రహ్మగారు విష్ణువు రెండు వైపులకి వెళ్ళారు. కనిపెట్టలేకపోయారు. అమ్మవారి దగ్గర మీకు మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను, మహాకామేశ్వరుడిగా ఉన్నటువంటి వాడు అమ్మవారి యొక్క భర్తాస్వరూపం. కానీ హరుడని పేరు పొందినవాడు, శివుడిని పేరు పొందినవాడు, రుద్రుడిని పేరు పొందినవారు అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారు. అందుకని ఆ స్వరూపంతో నమస్కారం చేసినప్పుడు ఆయన కూడా త్రిమూర్తులలో ఒకడై ఉంటాడు. అందుకని ఆయన యొక్క శిరస్సులో ఉన్న గంగ చేత కడగబడేటటువంటి పాదములు ఆ పాదములు. ఇప్పుడు మీరొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యుల వారు ఈ మాట చెప్పడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇవి మీరు ధ్యానంలో అనుభవించవలసిన శ్లోకాలు. ఎప్పుడైనా మీ మనస్సు లయమై ధ్యానం చేశారనుకోండి, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మవారి పాదాలు రెండు తెచ్చి మీ తల మీద పెట్టింది అనుకోండి. నిజంగా అమ్మ పాదాలు రెండు మీ తల మీద పెట్టేటప్పటికి మీరు ఎంత పొంగిపోతారు. చల్లటి ఆ పాదాలు రెండు తల మీద తగులుతుంటే, అమ్మవారు కట్టుకున్న ఎర్రటి పట్టుబట్ట మీ నుదుటి మీద జీరాడుతుంటే, ఆ అమ్మవారి పాదాల మీద పూజ చేసినటువంటి పువ్వులు ఇలా పడి మీ ముఖం నుంచి కింద పడుతుంటే,
ఇంతలో శివుడొచ్చి ఇలా అమ్మవారి పాదాల మీద శిరస్సు ఉంచితే పడినటువంటి గంగాజలం అమ్మవారి పాదాల మించి మీ శిరస్సు మించి ఇలా కింద కారుతున్నప్పుడు. అందుకని పశుపతి జటాజూట తటిని అక్కడతో సరిపోయిందా? అప్పుడు శివుడు ఏం చేసినట్టు? గంగతో కలిసి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసినట్టు. మీకేమైంది? ఒక పక్క అమ్మవారి పాదాలు, ఒక పక్క సాక్షాత్తు శివుడు, శివుడి తల మీద గంగ. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పుడు అమ్మవారి పాదములతో పాటు మీ పక్కకే వచ్చి నిలబడుతున్నాయి. ఇవన్నీ మీరు దర్శనం చెయ్యగలిగితే. ఇంకొక పక్కకి ఎవరు వచ్చారు? యయోర్లాక్షాలక్ష్మి అరుణహరి చూడామణి రుచిం. శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారి కొడుకే కదా. అందుకని విష్ణుమూర్తి వచ్చారట. వచ్చి ఆయన ఏం చేశారు? యయోర్లాక్షాలక్ష్మి. ఇది ఒక విచిత్రమైన మాట. గంగ పెట్టి శివుడు కడిగాడు పాదాలని. అప్పుడు ఆయన ఏం చెయ్యాలి? పాదాలు అమ్మవారికి కడకగానే మనం ఏం చేస్తాం? అమ్మవారి పాదాలకి లత్తుక రాస్తాం. ఆ గంధం కానీ ఆ లత్తుక కానీ అమ్మవారి పాదాలకి రాసి అలా ఎర్రటి కుంకుమ రేఖలు తీర్చి అటు ఇటు బొట్లు పెడితే మెరిసిపోతున్న పాదాల జంటని చూసుకుని మురిసిపోతాం. శ్రీ మహావిష్ణువు వచ్చి ఇలా నమస్కారం చేశారట అమ్మవారికి. ఆ నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన మెడలో ఉన్నటువంటి కౌస్తుభ రత్నం అమ్మవారి పాదాల మీద పడి ఆ కాంతి పడి లత్తుకలా మెరిసిపోతోంది. ఇప్పుడు ఏమైంది? మీరు ఇక్కడ కూర్చుని అమ్మవారి పాదాలను ఇలా తల మీద దర్శనం చేస్తున్నారు అనుకోండి, మీకు ఇటు ఎవరు వచ్చారు? శివుడు వచ్చాడు. ఆయన తలలో గంగ ఎక్కడ పడింది? అమ్మవారి పాదాల మీద పడింది. ఆ పాదాల మించి ఎక్కడ పడింది? మీ శిరస్సు మీద పడింది. ఆ శిరస్సు మించి ఆ గంగ ఏమవుతోంది? చల్లగా తడుస్తూ ఇలా కిందకి దిగిపోతోంది. మీ బట్టలన్నీ ఆ గంగతో తడిసిపోతున్నాయి. ఇంతలో ఇటువైపు శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన వంగి అమ్మకి నమస్కరించారు. అమ్మ పాదాలు మెరిసిపోతున్నాయి ఎర్రటి లొత్తుకతోటి. ఆ మెరిసిపోతున్న కంటికి ఒక గుణం ఉంది. ఇలా మీరు మూసిన బయట లైట్ వేశారనుకోండి, ఇక్కడ వెలుతురు కనబడుతుంది. ఆ కౌస్తుభమణి కాంతి మీ కన్నులలోకి ప్రసరిస్తుంది. ఆ దర్శనంతో మీరు ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. మనసు ఎంత లయమైపోయి ఎంత పాపరాశి ధ్వంసమైపోతుంది. మీరు గంగలో స్నానం చేసేసిన ఫలితం వచ్చేట్లా. యయోర్లాక్షాలక్ష్మి, రహస్యంగా లక్ష్మీనామాన్ని వాడేశారు. లక్ష్మీ సహితుడై శ్రీ మహావిష్ణువు నమస్కరిస్తున్నారు. గంగతో పరమశివుడు నమస్కరిస్తున్నారు. శ్రీ మహావిష్ణువే వచ్చి నమస్కరిస్తుంటే ఆయన నాభికమలంలో పుట్టిన బ్రహ్మగారు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చినట్టే. కోటేశ్వరరావు గారు కుటుంబం అంతటితో వచ్చారండి. వారు వారి భార్య ఇవాళ అక్కడ ఎదురుగుండా కుర్చీలు వేశారు, కూర్చున్నారు. అంటే ఇంకా నా కొడుకు గురించి చెప్పక్కర్లేదు, వాడు వచ్చినట్టే. పూజలో నా కొడుక్కి వివాహం అయ్యే వరకు ఏంటి? ఆత్రేయ గోత్రోద్భవస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య సకుటుంబస్య సమాంధకస్య అంటే నా కొడుకు నా కూతురు అందరూ వచ్చేస్తారు అందులోకి. అలాగే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు వచ్చారంటే ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు వచ్చేసినట్టే, సరస్వతీదేవి వచ్చేసినట్టే. చతుర్ముఖాలతోటి 4 తలలు తగిలేటట్టుగా ఆయన ఇలా తిప్పి నమస్కరిస్తుంటారు. తెల్లటి సరస్వతీదేవి వచ్చి అక్కడ నిలబడి నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ మీ చుట్టూ ఉంటారు. మీరు మధ్యలో కూర్చుని నమస్కరిస్తుంటారు. ఇన్ని శ్వాసలు ముక్కుకి గుబాళించేస్తుంటాయి. మనస్సు ఎంత ఆనందాన్ని పొందేస్తుంది చూడండి. ఈ పాదములను నేనా అమ్మా వెతుక్కో, నా పాదముల యొక్క వైభవం అటువంటిది. అటువంటి పాదాలని నేను పట్టుకున్నానని చెప్పనా? ఎంత అబద్ధమమ్మా. అందుకని నేను అన్నమ్మా ఆ మాట. ఆ పాదాలు నాకు ఎవరివ్వాలి? నేను పట్టుకోవడం ఏంటమ్మా? నువ్వు తెచ్చి పెట్టాలి నా తల మీద. ఎందుకు పెట్టాలి? అటువంటి పాదాలు అవి శివుడి చేత నమస్కరింపబడే పాదాలు, గంగ చేత కడుగబడే పాదాలు, శ్రీ మహావిష్ణువు చేత నమస్కరింపబడే పాదాలు, కౌస్తుభ మణి చేత ప్రకాశించే పాదాలు. ఆ పాదాలు నా తల మీదకి ఎందుకు వస్తాయి? నేను మహాపాపిష్టివాణ్ణి. ఎందుకు పెడతావమ్మా నా తల మీద పాదాలు? నువ్వు పెట్టి తీరుతావు. ఎందుకు పెడతావో తెలుసా అమ్మా? నీకు నువ్వు తల్లివి కనుక, నేను కొడుకుని కనుక. నేనేమన్నాను ఇవాళ వచ్చి? అమ్మా అని పిలుస్తున్నాను. మా అమ్మపి అమ్మా ఇన్నాళ్ళు తప్పిపోయి తిరిగానమ్మా, ఆకలితో ఇంటికి వచ్చానమ్మా, అన్నం పెట్టవా అని పిల్లాడు అమ్మని అడిగితే ఛీ నేను పెట్టను అంటుందా అమ్మ? పెట్టేస్తుందే. అమ్మ తెలియక ఇన్నాళ్ళు జగత్తుని పట్టుకు తిరిగానమ్మా, నీ పాదాల వైభవం తెలిసింది. నీ ఇంటికి వచ్చానమ్మా, నా ఇంటికి వచ్చాను నా అమ్మ దగ్గరికి. అమ్మా అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టమ్మా, నేను నీ కొడుకునమ్మా, నువ్వు మా అమ్మవి. శంకరులు శివానంద లహరిలో అయితే ఇంకా గొప్ప ప్రయోగం చేశారు. స్వామి నువ్వు తాండవం చేస్తూ ఉంటే నీ కాళ్ళ కింద నీ పువ్వులేసేవాడు లేడా తండ్రి? ఎందుకంత కఠినమైన శిలల మీద తాండవం చేస్తావు? ఓహో నాకు అర్థమైంది తండ్రి,
రాబో కాలంలో కలియుగంలో ఆదిశంకరాచార్యులు వారు పుడతారు. ఆయన మనస్సు చాలా కఠినం, రాయిలో ఉంటుంది. నా మనస్సు మీద నిలబడు, నా మనస్సులో నిలబడు అంటాడు. అప్పుడు నిలబడడానికి రాళ్ల మీద నిలబడడం అలవాటు చేసుకోవాలని కైలాసం మీద తాండవం చేశావా తండ్రి అన్నారు. శంకరుల మనస్సా కఠినం. ఎంత గొప్ప భక్తి అండి శంకరాచార్యులు వారిది. నిజంగా ఒక సందర్భం తలుచుకుంటే చాలు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. స్వామి ఆ రోజున నీ యొక్క శివలింగాన్ని కౌగులించుకుని మార్కండేయుడు స్తోత్రం చేశాడు. నా ఉసురు తీయగలిగిన వాడెవడ్రా? చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని అన్నా కూడా వినకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నానని యమధర్మరాజు గారు వచ్చి పాశం వేశారు. వేస్తే మార్కండేయుడి మెడతో పాటు ఆ పాశం శివలింగానికి పడింది. మొదటి కోపం ఎవరికి వస్తుంది? నా భర్త శివలింగం మీదకి ఎవడురా పాశం వేసిన వాడని చూసిందిట తల్లి. అందుకుని ఎడం పాదంతో తన్నింది వక్షస్థలం మీద. ఒక్కసారి తంతే విరుచుకు పడిపోయాడు యమధర్మరాజు గారు. రోజున పడిపోయి పరిగెత్తుకుంటూ తన లోకానికి వెళ్లి సింహాసనం మీద కూర్చుని భటుల్ని పిలిచి, ఒరే ఎవడైనా శివనామం చెప్పే అలవాటు ఉన్నవాడుంటే అంత్యకాలమునందు మీరు వెళ్ళి చిగురుకాకులతో వాడి పాదములకు ఉన్నటువంటి మట్టి పట్టుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీ కిరీటాల మీద చల్లుతాను, వాడి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అందుకని తండ్రి ఆ రోజున ఏమన్నాడయ్యా మార్కండేయుడు? చంద్రశేఖర 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 పాహిమాం అని ఒక్క మాట అంటే మురిసిపోయి తండ్రి నీ పాదంతో తండేశావు. ఆ రోజున కాలు ఎంత నొప్పి పెట్టిందో. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం. భక్తులందరినీ రక్షించడం కోసమని తండ్రి లోకమంతా తిరుగుతుంటావు. నందనార్ ఎప్పుడో ఒక రోజున పాపం ఆ రైతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేసుకోవాలనుందయ్యా, పంపించవయ్యా అని అడిగాడు. అడిగితే చూశాడు యజమాని, వీడికి బాగా వెర్రి పట్టింది, వీడిని పంపకపోతే పని చెయ్యడని. దానికేముందిరా, తెల్లవారు లేచి వెళ్ళి చిదంబరం వెళ్ళిపో, కానీ ఇవాళ రాత్రి ఏం చేస్తావో తెలుసా? మనకున్న 150 ఎకరాల పొలాన్ని దున్నేసేయి, పకి నీరు పట్టేసేయి, విత్తనాలు తెచ్చి చల్లేసేయి, మొక్కలు పెంచేసేయి, పంట పండించేసేయి, కంకులు కోసేయి, రాత్రి చల్లించేయి, ధాన్యం పట్టేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చేయి, గదిలో పెట్టేయి, తాళాలు నాకు ఇచ్చి చిదంబరం వెళ్ళిపోవాలి.